నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. ఇది సావిత్రిబాయి జ్యోతిరావు పూలే ఫెలోషిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్ పథకం. ఇది కుటుంబంలో ఒకే బాలిక ఉంటే ఆ బాలికకు వర్తిస్తుంది. ఆ బాలికకు 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మనీ ఇస్తుంది. ఎలా ఇస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ పథకం పొందే కుటుంబానికి సంతానంలో బాలిక ఒకరే ఉండాలి. మిగతా వారు మగపిల్లలై ఉండకూడదు. 2 కూతుర్లుంటే వారిలో ఒకరికి ఇది వర్తిస్తుంది. ఆ బాలిక ప్రత్యేక ఫీల్డ్ స్టడీ చదువుకునేటప్పుడు ఆమెకు ఫెలోషిప్గా కేంద్రం డబ్బిస్తుంది. కుటుంబంలో ఒకరు బాలికై మిగతా సంతానం మగపిల్లలైతే ఈ పథకం వర్తించదు. ఈ పథకం కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ సమయంలో ఒకరే బాలిక ఉన్నట్లుగా 100 రూపాయల స్టాంప్ పేపర్ని తల్లిదండ్రులు అఫిడవిట్ రూపంలో సమర్పించాలి. ఈ అఫిడవిట్ని SDM లేదా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లేదా తహసీల్దార్ ధృవీకరించాలి. ఇంకా బాలిక పేరు మీద ఆధార్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ ఉండాలి. ఈ పథకం కింద కేంద్రం జూనియర్ రీసెర్చ్ ఫెలోస్కి నెలకు 31,000 చొప్పున 2 ఏళ్ల పాటిస్తుంది. అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలోస్కి 35,000 రూపాయల చొప్పున మిగతా కాలానికి ఇస్తుంది. దివ్యాంగ స్కాలర్లకు కూడా నెలకు 35,000 చొప్పున ఇస్తుంది. వీలైతే స్కాలర్లకు డార్మిటరీ హౌసింగ్ కూడా ఇస్తుంది. మరి ఈ పథకం అర్హతలేంటి? పథకం పొందాలనుకునే అమ్మాయి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ లేదా సంస్థలో PhD చేస్తూ ఉండాలి. అది కూడా ఫుల్ టైం చేస్తూ ఉండాలి. పార్ట్ టైం లేదా డిస్టెన్స్ PhD అడ్మిషన్లకు ఈ పథకం అయితే వర్తించదు. అమ్మాయి వయస్సు 40 ఏళ్ల లోపు ఉండొచ్చు. SC, ST, OBC, PWD వారికి 45 ఏళ్ళు ఉండొచ్చు. NACC సర్టిఫికేట్ ఉన్న కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలో లేదా NACC సర్టిఫికేట్ ఉన్న డీమ్డ్ యూనివర్సిటీలో PhD చేస్తూ ఉండాలి. ఇంకా ప్రభుత్వం ఫండ్ డిగ్రీ ఇచ్చే సంస్థల్లో PhD చేస్తూ కూడా దీన్నైతే పొందొచ్చు. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? ఇందుకోసం అధికారిక www.ugc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇందులో స్టూడెంట్ కార్నర్లోకి వెళ్ళాలి. అక్కడ ఫెలోషిప్స్లోకి వెళ్ళాలి. అందులో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే ఫెలోషిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్ అనే సెక్షన్లోకి వెళ్ళాలి. అక్కడ కొత్త యూజర్గా రిజిస్టర్ చేసుకోవాలి. తల్లిదండ్రుల పేరు, కేటగిరీ, జెండర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్ ID, అడ్రస్, ఆధార్ నంబర్ ఇలా అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఈ వివరాల్ని పరిశీలించి అన్ని అర్హతలుంటే ఈ పథకానికైతే ఎంపిక చేస్తారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ స్టే ట్యూన్ టు HMTV Digital.